ఇప్పుడు నా చేతుల్లో 2 రకాల వాటర్ అయితే ఉన్నాయి. ఇదేమో నార్మల్ వాటర్. ఇదేమో అమృతంతో సమానమైన వాటర్. ఇదెందుకు మరి అమృతంతో సమానమైన వాటర్ అంటున్నానని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం మనం. ఈ వాటర్ తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొద్ది రోజుల్లోనే నేను గొప్ప రిజల్ట్ అయితే చూశాను. చాలా మంచి రిజల్ట్ చూశాను. నిజంగా చెప్తాను, నన్ను నమ్మండి. ఇదివరకు ఈ ఫోటోలో చూస్తున్నారా ఎంత లావుగా చబ్బీగా నా పొట్ట అసలు ఎంత లావుగా ఉండేదన్నో, ఫేస్ కూడా చాలా ఫ్యాటీగా ఉండేది. ఇప్పుడు చూడండి, రీసెంట్గా మీకే కనిపిస్తుంది రియల్గా లైవ్లో ఎలా ఉన్నాను ఏంటి అనేది. అదంతా కూడా ఈ డ్రింక్ మహిమ మాత్రమే. కాబట్టి ఇది తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా బాడీలో చేంజెస్ అయితే చాలా బాగా వచ్చాయి. అవేంటి ఎలాగో తెలుసుకుందాము. అలాగే ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను ముందు వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. అలాగే ఇది ఎలా తాగాలి, ఏ టైంలో తాగాలి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అన్నీ కూడా వివరించి చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా దానికి తగ్గట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ఈ డ్రింక్ తాగడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే నేను చాలా మంచి రిజల్ట్ అయితే చూసానండి. నేను ఇదివరకు 87 కేజెస్ ఉండేదాన్ని. ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 62 కేజెస్, అంటే ఆల్మోస్ట్ నేను 25 కేజెస్ తగ్గాను. ఇదంతా ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. నిజంగా సాధ్యమే అండి. మనం లావుగా ఉన్నప్పుడైతే మన పొట్ట కూడా వేలాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మనకి ఇష్టమైన డ్రెస్ వేసుకోవాలంటే కూడా మనం చాలా ఆలోచించాల్సి వస్తుంది. అలాగే నలుగురిలోకి వెళ్ళాలన్నా ఎవరే కామెంట్ చేస్తారు, ఎవరేమనుకుంటారు అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో అయితే ఉంటాము. మనకి పొట్ట ఒక్కటే సమస్య, లేకపోతే లావు ఒక్కటే సమస్య అంటే కాదండి. మనం బరువు ఎక్కువగా ఉండడం వల్ల మనకి అనేక రకాల సమస్యలు వస్తాయి. దాంతోపాటు మనకి థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, అలాగే మనకు హార్ట్ డిసీజెస్ కానీ, అలాగే ఇంకా మనకి హెయిర్ లాస్ అవ్వడము, అలాగే మన స్కిన్ గ్లో పోవడము, చాలా రకాల సమస్యలు అయితే ఫేస్ చేస్తూ ఉంటాము. ఎలా ఉంటుంది అంటే మనకి ఇంటికి వచ్చిపోయే చుట్టాలాగా రోజుకొక రోగాలు, జబ్బులు వచ్చిపోతూ ఉంటాయి అన్నమాట, పలకరిస్తూ ఉంటాయి. కాబట్టి మనకు అదంతా అవసరమా? అవసరం లేదు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మనం ఎప్పుడైతే మన మనసుని, మన ఫుడ్ని కంట్రోల్లో ఉంచుకుంటామో మన బరువు కూడా కంట్రోల్లోనే ఉంటుంది. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా తినడం వల్ల మాత్రమే మనం బరువు పెరుగుతాము. కాబట్టి మనం తినే క్వాంటిటీని కూడా లిమిట్గా ఉంచుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. మన మనసుని, మన ప్లేట్ని కూడా అదుపులో ఉంచుకుంటే మన బరువు కూడా అదుపులో ఉంటుంది. అవునా కదా? అయితే మనం తక్కువ తిన్నా కానీ అందులో అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఆ విధంగా మన లంచ్ ప్లేట్ కానీ, అలాగే డిన్నర్ కానీ, అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ ఉందనుకోండి, ఎందుకు తగ్గరు బరువు? నేను ఏ జిమ్కి వెళ్ళలేదు, ఎక్స్పెన్సివ్ డైట్లు చేయలేదు, ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే తగ్గాను, ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే నేను నా డైట్ని ఫాలో అయ్యాను. అసలు జిమ్‌కు ఒక్క రోజు కదా, ఒక్క పూట కూడా వెళ్ళలేదు. వాకింగ్ చేసుకున్నాను. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాను. ఎందుకంటే చాలామంది ఉమెన్స్‌కి బయటకు వెళ్ళాలంటే కుదరదు. కొంతమందికి టైం ఉండదు, కొంతమందికి టైం సరిపోదు, కొంతమంది జాబ్ చేసుకునే వాళ్ళుంటారు. వాళ్ళందరూ వాళ్ళ హెల్త్‌ని చూసుకుంటారా? వాళ్ళ ఇల్లుని చూస్తారా? పిల్లల్ని చూస్తారా? వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారా? ఏం చేస్తారు చెప్పండి పాపం. అలాంటి వాళ్ళ కోసమే ఈ సింపుల్ రెమెడీస్ అయితే నేను తీసుకొనొస్తున్నాను. అయితే ఈ రెమెడీస్ అన్నీ అందరికీ ఒకేలాగా వర్క్ చేస్తాయా అంటే చెయ్యవు. ఒక్కొక్కళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్కటి వర్క్ చేస్తది. కాబట్టి మినిమమ్ ఒక 1 వీక్ అయితే వాడి చూడండి. మీకు రిజల్ట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది. అంతేకాని ఒక రోజో, 2 రోజులో వాడి వదిలేస్తే మనకి రిజల్ట్ అనేది రాదు. కాబట్టి మీరు ఏదైనా సరే, నేను ఒక రెమెడీ ఇస్తున్నాను, లేదా ఒక డ్రింక్ ఇస్తున్నాను, లేదా ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చెప్తున్నాను. మీరు ట్రై చేయండి. దాన్ని ఫాలో చేయండి. ఆ తర్వాత మాత్రమే అది మీకు సూట్ అయిందా? అవ్వలేదా? అప్పుడు తెలుస్తుంది ఒక 1 వీక్ చేస్తే. అంతేగాని మనం 2 డేస్‌లో రిజల్ట్ కనిపించాలంటే అసంభవం అండి. అలాగే చాలామంది ఏం కామెంట్ చేస్తారు అంటే నాకు, నేను ఏదైనా మీతో ఒక మంచి డ్రింక్ రెసిపీస్ కానీ, ఏదైనా రెసిపీస్ షేర్ చేసుకున్నప్పుడు, ఈ డ్రింక్ తాగితే సరిపోయిద్దన్నారు కదా చాలా అని అడుగుతున్నారు. ఏవండీ, మనకి వెయిట్ పెరగడానికి ఇన్ని సంవత్సరాలు పట్టినప్పుడు మనం ఎంత తిన్నామో మనకు తెలుసు ఎందుకు పెరిగిందో వెయిట్. అలాగే ఓన్లీ ఆ ఒక్క డ్రింక్‌తో తగ్గిద్దా అంటే ఎలా చెప్పండి? అది సపోర్ట్ చేస్తది మీ వెయిట్ తగ్గడానికి అంతే. దాంతో పాటు ఒక హెల్తీ లైఫ్ స్టైల్, ఒక డైట్ అయితే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అంతేకానీ ఇదేమన్నా మ్యాజికలా?
ఈ డ్రింక్తోనే బరువు మొత్తం తగ్గిపోతే ప్రపంచం అంతా ఎందుకు ఇలా ఉంటుంది చెప్పండి? అందరూ ఆ డ్రింక్సే తాగుతారు, అప్పుడు అందరూ బరువు తగ్గిపోతారు. కాదు, ఏదైనా ఒక టైం పడుతుంది. ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం రావాలంటే ఒక టైం అనేది అయితే పడుతుంది కదా. సో అలాగే మీరు కూడా కొంత సహనంతో వేచి చూడాలి, ఏది కూడా గివ్ అప్ ఇవ్వకుండా పాటించాలి. అలాగే నేను చెప్పే రెమెడీస్ ఏదైనా సరే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే తాగండి. వాళ్ళ నిర్ణయం ప్రకారం అయితే ఏదీ చేయొద్దు. అయితే ఇవాళ వీడియోలో నేను మీకోసం మంచి డ్రింక్ రెసిపీ తీసుకొని వచ్చాను కదా. సో అది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాము. మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే తాగే నీళ్లు మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చగలవు అని మీకు తెలుసా? ఈరోజు మనం మాట్లాడేది ఒక సింపుల్ హోమ్ రెమెడీ గురించి అండి. అదే ధనియా వాటర్. ఇది మీ వెయిట్ లాస్ నుంచి డైజెషన్ వరకు చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే ఇస్తుంది. ఇన్ని మంచి ఔషధ గుణాలున్న ఈ ధనియాలు అందరికీ అందుబాటులోనే ఉంటాయండి వాళ్ళ కిచెన్లో. అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పావు గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. అందులో ఒక పెద్ద స్పూను ధనియాలు అయితే వేసుకోవాలి. కుదిరిన వాళ్ళు నైట్ అంతా నానబెట్టడానికి ట్రై చేయండి. నైట్ అంతా నానడం వల్ల ధనియాలు అందులో ఉన్న గుణాలన్నీ కూడా రిలీజ్ అవుతాయి. ఇంకా మంచిగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ టైం కుదరినప్పుడు అప్పటికప్పుడు కూడా చేసుకొని అయితే తాగొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడైతే నేను నైట్ అంతా నానబెట్టేశాను. చూసారా, వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ధనియాలు నానినప్పుడు. ఇప్పుడైతే వీటిని స్టవ్ ఆన్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము. అయితే ఇప్పుడు ధనియాల వాటర్ తాగడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. ధనియా వాటర్ మెటబాలిజం అయితే పెంచుతుంది. దానివల్ల మనకి ఫ్యాట్ బర్న్ ప్రాసెస్ అయితే స్పీడ్ అవుతుంది అనమాట. ఇది లో క్యాలరీ డ్రింక్ కాబట్టి వెయిట్ కంట్రోల్కి మనకి చాలా హెల్ప్ చేస్తుంది. దీన్ని మనం రెగ్యులర్గా తాగితే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గడానికైతే హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకొక రెండో బెనిఫిట్ ఏంటంటే మనకి బ్లోటింగ్ ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దానిని కూడా తగ్గిస్తుంది. ఎందుకు అంటే ధనియాలు డైజెస్టివ్ ఎంజైమ్స్ని యాక్టివ్ చేస్తాయి. దానివల్ల ఫుడ్ అనేది తొందరగా డైజెషన్ అవుతుంది కాబట్టి దానివల్ల బ్లోటింగ్ అయితే తగ్గిపోతుంది. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ధనియాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా చాలా హెల్ప్ చేస్తాయి మరియు బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయండి. దీనివల్ల మనకి హార్ట్ ప్రాబ్లం రిస్క్ కూడా చాలా తగ్గుతుంది. ఇక నాలుగో బెనిఫిట్ ఏంటంటే మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయి కదా, ఈ ధనియా వాటర్ న్యాచురల్ డీటాక్స్ డ్రింక్ లాగా అయితే పనిచేస్తుంది. కిడ్నీస్ని క్లీన్ చేసేసి యూరిన్ ద్వారా ఏమైనా టాక్సిన్స్ ఉంటే వాటిని అయితే బయటకు పంపించేస్తుంది. అలాగే ఐదో బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి బాడీలో హీట్ పెరుగుతుంది. ధనియాల నీళ్ళు బాడీకి కూలింగ్ ఎఫెక్ట్స్ని అయితే ఇస్తాయి. సమ్మర్లో ఇది బెస్ట్ న్యాచురల్ డ్రింక్ అని అయితే చెప్పొచ్చు. అలాగే ఆరో బెనిఫిట్ ఏంటి అంటే ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అయితే చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన టాక్సిన్స్ని రిమూవ్ చేసి స్కిన్ని గ్లోయింగ్గా మారుస్తాయి. దానివల్ల పింపుల్స్ ఇంకా మచ్చలు అలాంటి వాటన్నిటికి తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా లాస్ట్ బెనిఫిట్ ఏంటంటే ధనియాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇన్సులిన్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్. ఇప్పుడైతే మనం ఈ డ్రింక్ని అయితే వడకట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు మరిగించి దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడైతే తాగేయచ్చండి. అలాగే దీనిని ఎవరు తాగకూడదు అంటే లో బీపీ లేదా లో షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం తాగకూడదండి. వాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే తాగండి. అలాగే రోజుకి ఒక గ్లాస్ మాత్రమే తాగాలి, ఎక్కువ క్వాంటిటీలో తాగకూడదు. ఈ డ్రింక్ అయితే మనకి చాలా యూస్ఫుల్, మనకి వెయిట్ తగ్గడానికి. అలాగే నేను సింపుల్వి మన కిచెన్లో దొరికేవి మన ఇంట్లో దొరికే వాటితో మాత్రమే నేను రెమెడీస్ అయితే చేసి మీకు అందిస్తున్నాను. ఇది ఒక్కొక్కల బాడీ తత్వాన్ని బట్టి ఒక్కోలాగా ఉంటుందని చెప్పాను కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మ్యాచ్ అవుతుంది బాడీకి. కాబట్టి వాళ్ళకి తగింది వాళ్ళు ట్రై చేయండి, వాళ్ళకి వర్కౌట్ అయింది వాళ్ళు ఫాలో చేయండి. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. గ్యాస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళైతే ఇది తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అది దూరంగా వెళ్ళిపోతుంది. ఇది చాలా సూపర్ డ్రింక్ లాగా వర్క్ చేస్తుంది. అయితే ఇన్ని చెప్పారు, మరి ఇది ఇప్పుడు ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి అని మీరు అనుకోవచ్చు. దీనినైతే ఇది ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అలాగే లెమన్ వాటర్ అలాంటి వాటర్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే దానికి బదులుగా ఆ రోజు ఈ డ్రింక్ తీసుకోండి. డైలీ ఇదే తీసుకోవాలా అంటే ఏమీ లేదండి, మీరు డైలీ ఈ వాటర్ తీసుకోవచ్చు. ఇంకా చాలా రెమెడీస్ చెప్తున్నాను కదా, రోజుకొక వాటర్ ట్రై చేసి చూడండి. లేదా కంటిన్యూగా
ఈ వాటర్ ఒక వారం రోజులు తాగి చూడండి. ఇది మీకు మంచిగా మీ బాడీలో చేంజెస్ ఏమన్నా కనిపిస్తే ఇదే కంటిన్యూ చేయండి. తర్వాత ఇంకో డ్రింక్ చెప్పాను, ఆ డ్రింక్ తాగి చూడండి. అది ఒక 1 వీక్ తాగి చూస్తే అందులో చేంజెస్ ఉంటే అది తాగండి. మీకు ఏది యూజ్ అయితే అది తాగండి. మినిమం ఒక వారం రోజులు మాత్రం కంపల్సరిగా తాగండి. తప్పనిసరిగా మీ బాడీలో చేంజెస్ అయితే చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళకి రికమెండ్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై.